నిశ్శబ్ద గంటలు అంటారు వాటి. అంటే వన్ సైడ్ అయిపోయింది, మా విత్తనం మేకింగ్ అయితే అయిపోయింది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన క్రేజీ ఎక్స్పెరిమెంట్స్. సో గైస్, ఈరోజు డే 2 బ్లాగ్ అనమాట. సేమ్ మండపం నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే నేనైతే ఇక్కడనే పడుకుంటాను, నైట్ లేచిపోయి స్నానం చేసి వచ్చినాం. ఆ లోపు పూజ అయితే అయిపోయింది, వాళ్ళు చేసిరంట. నేను మిస్ అయిపోయినా పూజ. అవుతాయి వీడియో టైప్స్ ఉన్నాయి, అవి వస్తాయి అన్నమాట. ఈరోజు మొత్తం నిన్నే గైస్, ఇక చూడాలి ఇవాళ ఈరోజు ఎట్లా గడుపుతాం. నిన్న మేము బయటికి వెళ్ళే పని ఉంటే బయటికి వెళ్ళాం అనమాట. మన వాళ్ళందరూ ఉన్నారు. నిన్న కూడా బ్లాగ్ డే 1 అంత ఫుల్ఫిల్గా రాలే. డే 2 చూద్దాం ఈరోజు బ్లాగ్ ఎట్లా గడుస్తుందో. ఇంకా ముందు ఏం జరుగుతుందో చూపిస్తాం గైస్. చందా పైసలు నీ నంబర్ కూడా బడ్జెట్ లేదు, ఏం లేదు కాబట్టి అలా పూరీలు గీరీలు ఏమన్నా బంద్ చేయండి. అయిపోయిన సంవత్సరం ఇంపార్టెంట్ కాదురా, ప్రజెంట్ డే సిచ్యువేషన్, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోర్రి. ఇవన్నీ పెట్టిందేమో దేవునికి, పూజ అయిపోయింది కదా, మమ్మ అనిపిస్తాలి. ఒకటి ఇదొకటి అన్న, లాస్ట్ రెండు మాత్రం అందరికి మంచిగా ఇస్తారు. అది నువ్వు వీడియోలో పడతావు అని గొప్ప చెప్పుకోకు. మీరు మంచిగా తిన్నారు, నాకేది కొట్టుకోకుర్రి. మనిషికి పండు ఉన్నది, మనిషి కొడు తిందాం. ఓకే రైట్, మనిషి జామకాయ పుట్టుకున్నదా శ్రీకాదాన్ని ఎవరు కొత్తాను, నువ్వు అందరికి పంచి పెడతాను, నువ్వు తింటే మాత్రం మంచిగా ఉండదు. ఇప్పుడు నువ్వు అందరికి పంచుతావో లేదని చూడాలి. ఇప్పుడు తినేటోళ్ళకి రా, ఇది అదే తినేటోళ్ళకే పంచు మరి. కోశ అందరికి పంచుతాడారా? కోశ అందరికి బా, ఇంత మంచి హృదయం ఉన్నందుకు నీకు ఇంకొక 2 దానిమ్మకాయ గింజలు ఇద్దాం. అదే మా వినాయకుడు వచ్చిన కాంచెలి ఈ వర్షం మొత్తం దుమ్ము లేపుతుంది మా అందరికి. పెట్టిన కానించి కాదు, సారీ తెచ్చిన కానించి ఇదే మాట. అయితే దేవునికి కోపం ఏం చెప్పాలన్నా, మీరు ఇన్ని రోజులు వాన వల్లే వర్ణ దేవునికి ఏమన్నాడు అంటే, నేను వస్తానా, నేను మునిగేదానికంటే ఇంకెక్కువ నాకు చెరులన్నీ నింపాలే అని కోరిన పైన. వర్ణతో ఇమ్మీడియట్ లా వాటర్ రిలీజ్ చేసిండు పండు. పండు రిలీజ్ చేస్తే రిలీజ్ అయింది. లేరా ఏడుకెళ్ళి వచ్చిందిరా అది. సామ్రాజ్య నేత. అరే పెట్టడానికి ఒక ప్లేస్ ఉంటుంది, ఏదైతే పట్టుకోరని. డే 2లో అయితే మా చంద బుక్లో అమౌంట్ అయితే లెక్కేస్తాను. చూద్దాం ఈ ఇయర్ ఎంత చంద వచ్చిందో. పాటు రాయ్. ఇప్పుడైతే మన డే 2 ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, ఆల్రెడీ స్టార్ట్ అయింది. డే 2లో టైం పాస్ ఎట్లా చేస్తామంటే, మేము లోపల డెకరేషన్ అంతా చేసినాం, కానీ బయట పంది అయినాం. కానీ ఈ పంది అంత ఫుల్ఫిల్ అనిపించలేదు. ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ ఇక ఈ రిబ్బన్లతో డిజైన్ ట్రెండింగ్ అవుతుంది కదా, దాని అయితే ట్రై చేద్దాం అనుకుంటాను. మేము ఇవి కొని 2 years అవుతుంది కావచ్చు. మా డెకరేషన్ సామాన్లనే ఉన్నాయి ఇప్పుడు. అందుకే ఇన్స్టాగ్రామ్ చూసినాం కదా, ఇవన్నీ కట్టుకొని ఆ డిజైన్ అయితే చేద్దాం అనుకుంటాను. ఇప్పుడు మొత్తం అయితే మీకు చూపిస్తాం. చలో పట్టు. మనది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. కొంచెం ఇంగ్లీష్ తలబడతాం ఏమనుకున్నాను. ఇప్పుడు ఇది ఇట్లా కట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అది కడతాం. పైకి తీసి మళ్ళీ పై దాని లెవెల్ పెట్టుకుంటారు. అది బరాబర్ పడుతుంది. అది చుట్టూ తిప్పి కదా దానికి అక్కడి అందరూ ఇన్స్టాగ్రామ్లో ప్యాడ్లు వాడిలు, మా దగ్గర ప్యాడ్లు లేవు.
సో మేము యాంప్లిఫైర్ అరే నాకు ఐడియా వచ్చింది లెంత్ కూడా సేమ్. యాంప్లిఫైర్ కాదు గాయస్, స్టాండ్ వాడుతున్నాం మేము. ఇక పట్టుకో. ఇది పట్టుకో. అట్లా కాదు, కడిగేసి చుట్టాలి ఇట్లా. ఇక్కడ చేయి పెట్టు. లాస్ట్గా చేయి. ఐదు పట్టుకో, రింగ్ కింద నుంచి ఫస్ట్ రౌండ్ వస్తే ఆటోమేటిక్గా అన్ని రౌండ్లు వస్తాయి చేయడం. ఈ విధంగా మేము చుట్టుకొని బెడ్దాం కోసం వస్తే అయిపోతుంది గాయస్. ఇది మా బ్లేడ్ కూడా చైనా బ్లేడ్ మామూలు ఉండదు, అందుకే మధ్య అయిపోతాను వరకు. ఇవాళ అవుతుందా ఇలా సంవత్సరం వరకు మొత్తానికి కొట్టేసినాం. ఆల్రెడీ కొన్ని ట్రయల్ కోసం రెడీ కొట్టేసినాం. ఓకే, మాకు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇక మిగతా కలర్లు అన్నీ కొట్టేసినాం అనుకో అయిపోతుంది. పిన్నులు మన దగ్గర చాలా ఉన్నాయి. మరి మధ్య అయిపోతుంది వరకు. మన కొనుక్కు రావాలి. ఇది అయిపోయి టెక్నాలజీ చూడు, వైట్ కూడా చూడండి. ఇక మీకోసం ఇవన్నీ మీకోసం. ఈ ముడుల దగ్గర ఈ వేసినాం కదా, వీటి దగ్గర ఇబ్బంది అవుతుంది అనుకుంటు. మంచిగా వాళ్ళే పందిరి అయితే ఎట్లున్నా చూడాలి. పందిరి డైరెక్ట్ మేకింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకొని మీల్ కట్టాలన్నమాట. అది టాస్క్. చికెన్తో కొట్టు మస్తు పని. చలోద్దా మళ్ళీ అటు మురికి అందొద్దా? తాడే ఎక్స్చేసుకుంది. ఇది కాదు అటు గుంజి టైట్ అది ఇది ఎక్స్ట్రా తాడేసుకోండి. అది గుంజు కట్టుకుంటాం. మొత్తానికి రెండు కట్టేసిన, అంటే వన్ సైడ్ అయిపోయింది. ఇక్కడ 3 సైడ్స్ ఉన్నాయి. ఇక కట్టేస్తే అయిపోయినట్టే. డెకరేషన్ అంటే అయిపోయింది. ఆ రిబ్బన్ లేదు ఒకసారి చూపట్వా. మామూలు లేదు, మస్తు చేసినాం. ఎట్లుందో ఒకసారి మీరు కూడా కామెంట్లో చెప్పండి మాకు. ఎట్లుందో ఒకసారి మీరు కూడా కామెంట్లో చెప్పండి మాకు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ట్రయాంగిల్ లైట్స్ పెట్టినాం, కానీ ఎందుకో మాకు లైటింగ్ అంత ఎక్కువ అనిపించలే. అందుకే ఇంకొక ట్యూబ్ లైట్ను ఇటు ఫీడ్ చేద్దాం అనుకుంటున్నాం. దానికోసం ఇప్పుడు దీని కనెక్షన్ అయితే ఇస్తున్నా. ఇది అయిపోయినాక మీకు చూపిస్తా లైట్ వేసి ఎట్లా వస్తుందో. చలో, లైట్ ఫిట్టింగ్ అవుతుంది గాయ్స్. ఇది అయిపోయింది అనుకో సెట్ అయిపోయినట్టుగా. మన స్కూల్లో చూస్తే స్టన్ అయిపోవాలి. ఇది స్క్రూ డ్రైవరే, కానీ స్క్రూ డ్రైవర్ కాదు. అన్నీ ఉన్నాయి ఇలా. చాకు, స్క్రూ డ్రైవర్, స్క్రూ ఇప్పేది, ఓపెనర్ అన్నీ ఉన్నాయి ఇలా. ఆల్ ఇన్ వన్ చైనా ప్రోడక్ట్. ఫిట్టింగ్ అయితే అయిపోయింది గాయ్స్. ఇప్పుడైతే టెస్టింగ్ మనది చెప్తానా, దూరం ఉండండి ఏమైనా అవుతుంది. రెడీ 3, 2, 1 గో. పెరిగింది. అదే ఎవరు బాగుంది చేసింది. ఏం లేదు, 2 వైర్లు అతికితే ఎలక్ట్రిషన్. ఇది ఇట్లా ఇంకో ఫ్యూచర్ అనేది మా వాడు చూపించాలని బాగా పడతాను. ఇదే అంతే. सकल जगाचा तारणहार या विश्वाचा पालनहार मोदक प्रिय तू मंगलदाता भक्तांची कामना पुरविता नगरीचा तू नगरीचा तू दैवता मुझा विनायका तू दैवता मुझा विनायका तू
పిల్లలు ఇవాళ తినాలి. చుక్క అంటే ఏంది మరి గింత మాననీయం రెండే చుక్క అబ్బితా అసలు చేతిలో అబ్బితా చుక్క మరి మనిషిగా చుక్క చాలా మంది ఉన్నారు. అందరికి ఇచ్చినాక మిగిలింది నీకే. అందరు తాగిల్లా లేదా? చుక్క అయినా ప్రసాదం వచ్చిందా లేదా? దేవుంది చుక్క అయినా ప్రసాదమే. సో మన మార్నింగ్ పూజ ఈవినింగ్ పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు టైం ఆల్రెడీ 8 అవుతుంది అన్నమాట. మీరు ఆల్రెడీ అంటే మాకు అయ్యగారు మార్నింగ్ రావాలి, ఆయన మార్నింగ్ ఏదో ఇంపార్టెంట్ ఉన్నాయని చెప్పి ఈవినింగ్ పూజకు వచ్చిందనమాట. అందుకే మార్నింగ్ ఒక్క పూజలు కనబడతారు, మీకు ఈవినింగ్ ఫ్యామిలీ మొత్తం కనబడుతుంది పూజల. 2 పూజలు అయితే మంచిగా జరిగినాయి, ఘనంగా జరిగినాయి. మేము మధ్యాహ్నం వేసిన రిబ్బన్లో అక్కడ చూడండి మస్తు ఉన్నాయి. అంటే మీకు ఫోన్ ఎట్లా కనబడుతుందో తెలియదు కానీ లైవ్లో చూస్తే మాత్రం మస్తు అంటే మస్తు ఉన్నాయి. ఇక లైట్ సెటప్లు కూడా మొత్తం ఫినిష్. ఎప్పుడో చేయాల్సిన డెకరేషన్ అంతా ఇప్పుడు చేసినాం అనమాట. డే 2లో చేసినాం. ఇది మొత్తానికి మా వినాయకుని పెట్టినాక డే 2 అయితే ఇది అన్నమాట. మీకు ఇదంతా మీకు ఎట్లా అనిపించిందో కామెంట్లో చెప్పండి అన్నట్టు. అంటే మీకు ఏం నచ్చింది ఇక్కడ అనేది కామెంట్లో చెప్పండి. ఇది ఈరోజు వీడియో గైస్. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఇప్పటిదాకా వీళ్ళు ఎక్కడ రెగ్యులర్గా దేవుని పెట్టగానే చదువుకోవడానికి రాసుకోవడానికి ఇక్కడికి వస్తారు, బుక్కులు పెడతా. ఇప్పటిదాకా రాసుకున్నారు. నేను బ్లాగ్ తీయడానికి కెమెరా ఆన్ చేయగానే ఉరికొచ్చింది ఇక మేము వస్తాం అనేది. ఓకే గైస్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, subscribe. ఓకే బాయ్.